అటు ఏపీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ శాతం ఫలితాలు తారుమారు చేస్తుందా? 1% తేడా వచ్చినా అధికారం గల్లంతేనా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎన్నికల కమిషన్ అధికార గణాంకాలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్లో 1% కాదు కదా, 0.5% ఓట్లు తగ్గినా పెరిగినా కుర్చీ గల్లంతే అని పలుమార్లు రుజువైంది. అధికార పార్టీల పీఠాలే కాదు, అభ్యర్థుల తర్రాతలు 1% లోపు ఓట్లతోనే మారిపోయాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక 1955లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు విడివిడిగా ఎన్నికలు జరిగాయి. 1953 అక్టోబర్ 1న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడింది. 190 శాసనసభా స్థానాలతో 167 నియోజకవర్గాలతో ఏర్పడింది. 1956 నవంబర్ 1న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్లో విలీనం చేసి ఒకే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. విలీనమైనప్పుడు రాయచూర్, గుల్బర్గా, మరఠ్వాడా జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రం నుంచి వేరు చేశారు. సిరుగుప్ప తాలూకా, బళ్ళారి తాలూకా, హౌస్పేట్ తాలూకా, మల్లాపురం ఉప తాలూకాలో ఒక చిన్న ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారు. రాయచూర్, గుల్బర్గా జిల్లాలు మైసూరు రాష్ట్రానికి, మరఠ్వాడా జిల్లా బొంబాయి రాష్ట్రానికి బదిలీ చేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక అంటే 1957-83 మధ్య తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం. ఇక 1983లో జరిగిన ఎన్నికల్లో, ఆ తర్వాత రెండేళ్లకే 85లో జరిగిన ఎన్నికల్లో స్వర్గీయ ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే 2009 ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. 1994లో, ఆ తర్వాత 99లో వరుసగా 2 సార్లు టీడీపీ గెలుపొందగా 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 4 సార్లు అధికారం కైవసం చేసుకున్నాయి. ఇక రాష్ట్రం విడిపోయాక తొలిసారి టీడీపీ, రెండోసారి వైసీపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం కైవసం చేసుకుంది. చంద్రబాబు అనుభవానికి తోడుగా జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ జతకట్టడంతో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు తొలి సీఎం అయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీగా ఏర్పడ్డాక ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డ్ బ్రేక్ మెజార్టీ స్థానాలు సాధించిన ధీమాతో జగన్ ఒంటరి పోరు చేసి చతికిలపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో ఘోరంగా ఓడిపోయి మూల్యం చెల్లించుకుంది. ఈ ఎన్నికల్లో 77.96% పోలింగ్ నమోదైంది. రెండు 2019లో 79.64% పోలింగ్ నమోదైంది. 2014తో పోలిస్తే 1.68% ఎక్కువ. ఈ ఎన్నికల్లో ఏపీలో అధికారం తారుమారైంది. వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అధికార టీడీపీ 23 సీట్లు గెలుచుకోగా జనసేన కూటమి 1 సీటు రాజోలు గెలుచుకుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ 1 సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో 76.69% పోలింగ్ నమోదైంది. 2014 సీమాంధ్ర ప్రాంత పోలింగ్తో పోలిస్తే ఇది 1.68% ఎక్కువ. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన అధికార టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. 175 స్థానాలకు గాను టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. అలాగే 137 స్థానాలకు గాను జేఎస్పీ అభ్యర్థులు
121 స్థానాల్లో సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ అభ్యర్థులు 123 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. వైసీపీ 151 సీట్ల బంపర్ మెజార్టీతో అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే టీడీపీ 2014 తరహాలోనే బీజేపీ జనసేనతో జట్టుకట్టి కూటమిగా బరిలోకి దిగింది. సాధారణంగా పోలింగ్ శాతానికి గెలుపోటములకి సంబంధం ఉంటుందనే భావన ఉంది. వాస్తవానికి పోలింగ్ శాతానికి గెలుపోటములకు ప్రత్యక్ష సంబంధం లేదు. అలాగే పోలింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీ గెలిచిన సందర్భాలే కాదు, ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తగ్గినప్పుడు అంతే. కొన్నిసార్లు అధికార పార్టీ గెలిచింది, మరికొన్నిసార్లు ఓడిపోయింది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను, పోలింగ్ శాతాన్ని, ఎప్పుడు ఎవరు గెలిచారనే అంశాలు పరిగణలోకి తీసుకుంటే తేలిన అంశాలే ఇవి. పోలింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీ ఎక్కువగా ఓడిపోయింది. మొత్తం 8 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగ్గా అందులో 5 సార్లు అధికార పార్టీ ఓడిపోయింది. 3 సార్లు మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇక పోలింగ్ శాతం తగ్గినప్పుడు విషయం చూస్తే అధికార పార్టీ అధికంగా గెలిచింది. మొత్తంగా 6 ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గక అధికార పార్టీ 5 సార్లు గెలిచింది, ఒక్కసారి ఓడిపోయింది.